ఫిట్ మనోహర్ అనేది కంటెంట్ మనకి ఇచ్చాడు. ఫిట్నెస్ కి నేను ఎందుకు పనికి రాను అని డిసైడ్ అయిపోయాను. ఈ వీడియోలో మనం యువర్ ఫిట్ మనోహర్ నుంచి యువర్ అన్ఫిట్ మనోహర్ ఎలా మారాడు చూద్దాం. అతను ఫెయిల్యూర్ కారణం ఏంటో చూద్దాం. చాలా వీడియోస్ అతను రీసెంట్ గా వీడియో ఇచ్చారు, దాని మీద మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. ఈ వీడియో మీకు మంచి మసాలాని ఇస్తుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్ మరి మామూలుగా ఉండదు. నేను ఏట అడుగుతానో మీకు తెలుసు, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతే, అది చేసేయండి. 1K లైక్స్ అనేది టార్గెట్ ఇస్తాను. ఇక మన ఛానల్లోకి వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన వీడియో అనేది మంచి మసాలా ఉంటుంది. ఏంటంటే యువర్ ఫిట్ మనోహర్ చాలా మంది ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వీడియోస్ చేస్తారు. కాకపోతే ఈ రోజు వీడియోలో మనం అతను ఎవరు ఫెయిల్యూర్ వీడియోస్ చేయరు, అతను చేశారు. ఆ వీడియోకి మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. వాళ్ళకు సక్సెస్ స్టోరీస్ ని షేర్ చేస్తారు, కానీ ఇవాళ నేను ఒక ఫెయిల్యూర్ లా మిగిలాను. అతను మెయిన్ ఫెయిల్యూర్ కి అయ్యే కారణాలు మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అతను ఏంటంటే యువర్ ఫిట్ మనోహర్ నుంచి ఇప్పుడు ఎవరు అన్ఫిట్ మనోహర్ కి ఎలా మారాడో చూద్దాం. అతని కంటెంట్ అనేది నేను ముందు చూసి నా ట్రాన్స్ఫర్మేషన్ కి మినిమం 1.5 year అనేది అవుతుంది. అతను ఛానల్ స్టార్ట్ చేసి నాకు తెలిసి దరిదాపు 2.5 years నుంచి అవుతుంది. అయితే అతని కంటెంట్ చూసి నేను చాలా వరకు మోటివేట్ అయ్యి నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూశాను. అతనిదే కాదు, ఇంకా ఫిట్నెస్ మిస్ అయిందనుకున్నావా? మిస్ చేశా. పవన్ సాహు హిందీ ఫిట్నెస్ చాలా మంది చూసాను. అందులోన తెలుగు కంటెంట్ లోన ఇతనిది ఒకటి వెంకట్ ఫిట్నెస్ అనేది చూసాం. రాను అతని కంటెంట్ అనేది షిఫ్ట్ అయింది. ఎందుకు షిఫ్ట్ అయిందో చూద్దాం. చాలా హీరోల మీద రియాక్ట్ అవడం, మూవీ రివ్యూస్ మీద చేయడం. ఏఎన్ఆర్ గారికి ఏమో బాల్ హెడ్, కానీ నాగార్జున గారి హెయిర్ చూసారా? ఈ ఏజ్ లో కూడా ఎలా ఉంది. నా ఛానల్ కూడా ప్రెసెంట్ అలాగవుతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటో చూద్దాం. ఇక్కడ మెయిన్ కారణం వచ్చేసి చాలా మంది ఫిట్నెస్ కంటెంట్కి ఇచ్చే వాల్యూ అనేది అదర్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో పోలిస్తే చాలా తక్కువ. ఇతను అన్ఫిట్ మనోహర్ గా ఎందుకు మారాడు అనేది చూద్దాం. చాలా మంది అనుకుంటారు, ఇక్కడ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, కంటెంట్ క్రియేటర్స్ అనేది టైం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టాలి. ఇంకా చాలా అతను ఏం చెప్పారో ఈ క్లిప్ చూడండి. ఎందుకంటే ఇవాల్టితో యువర్ ఫిట్ మనోహర్ జర్నీకి ముగింపు. నేను ఎలా ట్రాన్స్ఫర్మ్ అవడానికి అన్ఫిట్ మనోహర్ గా చాలా కారణాలు ఉన్నాయి, అది నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఈ వీడియోలో మనం తెలుసుకుంటే అతనికి చాలా ట్రోల్స్ అని వచ్చాయని కూడా చెప్పారు. ఫెయిల్యూర్ అని ట్రోల్ చేశారో, వీడెందుకు పనికిరాడన్నాడో, చివరికి అదే నిజమైంది. ఈ యూట్యూబ్ కంటెంట్ అనేది చేసిన తర్వాత ఏ కంటెంట్ క్రియేట్ సోషల్ మీడియాలో చేసేటప్పుడు మనం చాలా ట్రోల్స్కి ఇవన్నిటికీ ఎదుర్కొన్నప్పుడే మనం చేయగలం కంటెంట్ అనేది. ఇంకా ఈ ప్రెజర్ ఉంటుంది. అతను చాలా మంది క్లయింట్స్కి కూడా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అతను ఫెయిల్యూర్కి కారణమయ్యేది కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఫిట్నెస్ ఫీల్డ్లో. యాక్టర్స్ అందరూ కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు, చిన్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూనే వస్తారు. రామ్ చరణ్ గారు తీసుకుంటే అతను ఫస్ట్ మూవీ ఏంటి, చిరుత మూవీ నుంచి స్టార్ట్ చేశారు. అతను ఇప్పుడు RC15కి రీసెంట్గా చూశాను, బుర్రపాడు చాలా బాగుంది. అతను ఆర్కే బీచ్ వచ్చారు రీసెంట్ గా చూసాను. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ ఫార్మల్స్ వేసుకున్న విధానం కానీ, అతని స్కిన్ టోన్ కానీ, అతను ఓవరాల్ గా మైండ్ బ్లోయింగ్. అతని హెయిర్ స్టైల్ కానీ, ఇంకా ఏంటంటే అతను చూసి షాక్ అయిపోయింది. అతను ఫిట్నెస్, అతను చాలా మందికి షర్ట్ వేసుకుంటే ఒక లుక్ వస్తుంది కదా, అది ఫిట్నెస్ మెయింటైన్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఎవరు ఫిట్నెస్ మనోహర్ అనేది ఎవరు అన్ఫిట్ మనోహర్ అవ్వడానికి కారణం ఇవన్నీ ఏంటంటే ట్రోల్స్ ఒకటి, ఇంకోటి ఫిట్నెస్ కంటెంట్కి ఇచ్చే రెస్పాన్స్ చాలా తక్కువ. అర్థమవుతుందా? ఇంకా సో దట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అనేది దిగారు. నేను కూడా ఇప్పుడు ముందు ఫిట్నెస్ కంటెంట్ చేసేవాడిని, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి దిగాను. ఇందులో అనేది రీచ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మన ఛానల్ అనేది చాలా వరకు గ్రోత్ అవుతుంది. ముందు అంత అయ్యేది కాదు. దీనికి మెయిన్ కారణం ఏంటంటారు, జనాలందరూ ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే విలువ అనేది ఒక ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్కి ఇవ్వలేదు. నేను చాలా ట్రోల్ చేయలేదు, ఎవరు ఫిట్నెస్ మనోహర్ భయ్య షెడ్ అంటూ చాలా వీడియోస్ చేశారు కదా, నేను కూడా ఒక వీడియో చేశాను. ఎవరు ఫిట్ మనోహర్ భయ్య షెడ్కి ఎందుకు వెళ్ళాడు, అతను ఫిట్నెస్ కంటెంట్ అనేది షెడ్కి ఎందుకు వెళ్ళింది, దీని మీద రియాక్ట్ అవుతూ ఒక షార్ట్ కూడా చేశాను. అతను ఆ వీడియో చూసారో ఏమో తెలియదు, కానీ అతను అనేది
ఫెయిల్యూర్ నా ఫిట్నెస్ కంటెంట్ అనేది ఎందుకు సర్టికెళ్ళిందని ఒక వీడియో చేశాడు రీసెంట్గా. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, మీకు చెప్దాం అనుకున్నాను. అతను ఎన్నైతే కారణాలు ఉంటాయో అన్ఫిట్కి మారడానికి అతనైతే కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేదు. అది మీకు చెప్దాం అనుకుంటున్నాను పూర్తిగా. ఒక రామ్ చరణ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అతను ఎన్ని మూవీస్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు ఇప్పటికీ అనేది చాలా ఫిట్గా, చాలా అతని బాడీ అనేది ఎంత ఏజ్ మారుతున్నా కానీ రోజు రోజుకి ఫిట్గా అవన్నిటికి మారడానికి కన్సిస్టెన్సీ కారణం. ఈ కన్సిస్టెన్సీ అనేది ఎవరు ఫిట్నెస్ భయాకి తప్పింది. ఆ కన్సిస్టెన్సీ తప్పితే మాత్రం చాలా పరిణామాలు, ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఫ్యాట్ గెయినింగ్ ఇవన్నీ మన క్లిప్స్ మీరు అతను కూడా క్లిప్ పెట్టారు కదా, రీసెంట్ వీడియో క్లిప్. అతను అంత ఫ్యాట్ అనేది గెయిన్ అయ్యారు కదా, పొట్ట అనేది ఎలా వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ అవుతున్నారు. March 22 లాస్ట్ డేట్ పెట్టారు. March 22 కల్లా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకపోతే నేను ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీకి బాగా చెప్పేసి ఈ కంటెంట్ అనేది మరి ఒక్క చీట్ మీల్ కూడా నేను తీసుకోలేదు. నా గురువు చెప్పినా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్, ఇదే నా లైఫ్ ఎండ్ అయిపోతుంది ఇక్కడ అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యాను. March 22 కల్లా ఫిట్గా తయారైపోతే నేను ఫిట్నెస్ ఇండస్ట్రీని వదిలేసి ఆ కంటెంట్ అనేది యూట్యూబ్ని మరి మర్చిపోతాను అన్నారు కదా, అదైతే నాకు కొద్దిగా హర్ట్ చేసింది. ఎందుకంటే అతను ట్రాన్స్ఫర్మేషన్, అతని వల్ల మోటివేట్ అయ్యి చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంకా మంచి మసాలా ఉన్న కంటెంట్ తీసుకొస్తాం. మన షార్ట్స్ చూడండి చాలా బాగుంటాయి, ఇక్కడ చాలా వరకు మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నాను. మన షార్ట్స్ చూడండి, చాలా బాగుంది. మళ్ళీ యువర్ ఫిట్నెస్ మనోహర్ భయ్ అనేది మంచి కంబ్యాక్ తో రావాలని కోరుకుందాం, మంచి ఫిట్నెస్ వీడియోస్ రావాలని కోరుకుందాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.